భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు ఆలపాటి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. గత వారం మీరు చాలా విషయాలు మాకు చెప్పారు. ఎన్నో విషయాలు మాకు పంచుకుంటున్నారు మాతో పాటు. అండ్ మీకు బాగా పేరు తీసుకొచ్చిన దాని గురించి కూడా ఈ ఎపిసోడ్లో చెప్తానన్నారు. ఒకసారి దాని గురించి చెప్తారా సార్? నాకు బాగా గుర్తుందండి. పోయినసారి ఐటెక్స్తో మొదలుపెట్టి ఆ తర్వాత ఫుడ్ కార్పొరేషన్తో ముందడుగులు వేసి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నాకు ఒక మంచి పేరు, ఒక ప్రఖ్యాతి, ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఆ ప్రయాణం గురించి చెప్తానన్నాను. నాకు గుర్తుంది. అయితే ఒక్క మాట అండి, నిన్న మొన్న ఒక పర్వదినం ఉంది. ఏంటది? గురు పూర్ణిమ. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమని గురు పూర్ణిమ అంటాం కదా. ఆ గురు పూర్ణిమ గురించి కాస్త మాట్లాడుకుందాం ఇవాళ ఎపిసోడ్లో. తప్పకుండా. గురువు అంటే ఎవరు? గురువు అంటే పాఠాలు చెప్పేవాళ్ళు మొదలుకొని, అనేక విషయాలను బోధించేవాళ్ళు మొదలుకొని, ఆధ్యాత్మిక తత్వాలను బోధించేవాళ్ళు మొదలుకొని, ఆ తర్వాత ఆ గురువు యొక్క అర్థం పలచనైపోయి ప్రతి వాళ్ళని గురువు అంటున్నాం మనం. గురు గురు స్లోగా పోని, గురు గురు ఇక్కడ చెయ్యి, గురు గురు అని ప్రతి చోట గురువు అని వాడుతున్నామా లేదా? కానీ గురువు అనేటువంటిది ఒక సమున్నతమైనటువంటి స్థానం, ఒక పరమ పవిత్రమైనటువంటి పదవి. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టడం. అంటే చీకటిని పోగొట్టేవాడు గురువు. మనలో చాలామందికి డౌట్ వస్తుంది, చీకట్లు పోవాలంటే లైట్ వేసుకుంటే సరిపోతుంది కదా, గురువు కావాలా ఏంటి అని. ఈ చీకటి ఏంటి? అజ్ఞానం అనేటువంటి చీకటి, అవగాహన లేకపోవడం అనేటువంటి చీకటి, తెలియకపోవడం అనే చీకటి. అటువంటి చీకట్లని పోగొట్టేటువంటి వాడు గురువు. ఆ రోజుల్లో క్లాస్ రూములో పాఠాలు చెప్పేటువంటి ప్రతి గురువు, ఈ సందర్భంగా నాకు పాఠాలు చెప్పిన గురువులందరూ పైలోకాల్లో ఉన్నారు, వాళ్ళని స్మరించుకుంటున్నాను ఈ ఎపిసోడ్ వల్ల. పాఠంతో పాటు మనిషి జీవితం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్, క్లాసులో చదివి మంచి ర్యాంకు తెచ్చుకోవటం, మార్క్స్ తెచ్చుకోవటం, మెడల్స్ తెచ్చుకోవటం అది మాత్రమే కాదండి అప్పుడు మనకి చేసింది. వాళ్ళు జీవితానికి సంబంధించిన అనేక విలువైన విషయాలను గురించి పని కట్టుకొని తమకి తాముగా చెప్పారు. వాళ్ళు గురువులంటే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం. ఇక ఇవాళ రోజున ఆ క్లాస్ రూమ్ గురువులు ఎలా ఉన్నారనేది మనందరికీ తెలుసు. అసలు ఈ విద్య ఏ విధంగా విద్యా వ్యవస్థ గాడి తప్పిపోయిందనేది మనందరికీ తెలుసు. మాకెంత ర్యాంక్ వచ్చింది, అంత ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవడం తప్ప, సిలబస్ పూర్తి చేయటం తప్ప, ఆ సిలబస్ పూర్తి చేయలేక నానా తిప్పలు పడడం తప్ప, అంతకు మించి గురువులు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఇప్పటికి కూడా నేను అసలు లేరని చెప్పకూడదు మనం, కొంతమంది మంచివాళ్ళు ఇప్పటికి కూడా ఉండొచ్చు. కానీ జీతం తీసుకుంటున్నాం, పని చేస్తున్నాం అనేటువంటి పద్ధతిగా చేసేటువంటి ఆ వృత్తి యొక్క ప్రవృత్తి అనేక వృత్తుల్లో ఉండటం వలన అది దీన్ని కూడా పట్టుకొని మొదలటలేదు. కాబట్టి అటువంటి గురువులు ఎక్కువైపోయారు. కాబట్టి నేను ఇందాక ఏం చెప్తున్నాను, మన గురువులంటే అన్ని విషయాలు చెప్పారు అని. తర్వాత గురువులంటే ఎవరు? ఒకటి పాఠాలు చెప్పేవాళ్లే కాకుండా, జీవితాన్ని గురించి చెప్పేవాళ్ళు కాకుండా, వెలుగులు చూపించేవాళ్ళు. కబీర్ దాస్ మనందరికీ తెలిసిన కవి, గుర్తుండి ఉంటుంది. గురు గోవింద దోవు ఖడే కాకే లాగు పాయ్, బలిహారీ గురు ఆపణో గోవింద దియో బతాయ్ అని ఆయన దోహా అంటారు హిందీలో. ఒక 2 లైన్లు ఉండేటువంటి పద్యం. ఆయన అంటాడు, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. గురువు గోవిందుడు, గురువు ఇక్కడ, గోవిందుడు ఇక్కడ, దేవుడు ఇద్దరు ఉంటే ముందు ఎవరి కాళ్ళకి నమస్కరించాలి అని ఆలోచించాడంట ఈ భక్తుడు. గురువుకి నేను ముందు నమస్కరిస్తాను, గురువుకి నేను పెద్దపీట వేస్తాను. ఎందుకంటే అసలు ఆ గోవిందుణ్ణి, భగవంతుణ్ణి చేరేటువంటి మార్గం మనకి చెప్పింది ఆయనే. కాబట్టి నేను బలిహారీ గురు ఆపణం అంటాడు ఆయన. ఎంత అద్భుతంగా చెప్పాడు. అంటే గురువు యొక్క మహత్తు ఎంత గొప్పది మనిషి జీవితంలో అనేటువంటి విషయం శతాబ్దాల క్రితం చెప్పాడు కబీర్ దాస్, భక్త కవి కబీర్ దాస్. ఇవాళ రోజున గురు పూర్ణిమ నిన్నో మొన్నో అప్పుడు జరిగింది ఇటీవల. హ్యాపీ గురు పూర్ణిమ వాట్సప్, లేకపోతే ఇన్స్టాగ్రాము, లేకపోతే అనేక సోషల్ మీడియాలో పెట్టుకోవటం, ఎవరెవరో పెట్టిన దాన్ని ఫార్వర్డ్ చేయటం తప్ప
అసలు గురువు గురించి ఆలోచించిన వాళ్ళు ఎంతమంది? ఒక్క గురు పూర్ణిమే కాదండి, నన్ను అడిగితే ఒక ఫాదర్స్ డే, మదర్స్ డే, ఆ డే ఈ డే ఇట్లా ఉంటాయి కదా, 365 లేదా లీప్ ఇయర్ అయితే 366 రోజుల్లో ఒక్కరోజు మాత్రం ఆ విషయాన్ని, ఆ వ్యక్తిని, ఆ శక్తిని, ఆ అంశాన్ని తలచుకోవటం కరెక్ట్ కాదు. నేను అనేకసార్లు చెప్తుంటా, అనేక సందర్భాల్లో చెప్తుంటా. ఒక గురువు అంటే ఆ గురువు పట్ల మనకి భక్తి, శ్రద్ధ ఉండాలి. ఇష్టం మాత్రం కాదు, ప్రేమ మాత్రం కాదు, ఆప్యాయత మాత్రం కాదు, ఆరాధన ఉండాలి. ఎందుకంటే మనిషి జీవితానికి ఒక వెలుగుబాట చూపించేవాడు గురువు. ఇవాళ రోజున మనకి చాలామంది ఉన్నారు, రకరకాల రంగులతో బట్టలు వేసుకొని కాళ్ళు ముట్టుకుంటే ఇంత, చేయి ముట్టుకుంటే ఇంత, మొట్టికాయ వేయించుకుంటే ఇంత అని డబ్బులు వసూలు చేసేటువంటి సోకాళ్ళు గురువులు ఉన్నారు. వాళ్ళు గురువులు కాదు. ఫలానా వాళ్ళని చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ కంచి పరమాచార్య నడమాడుం దైవం అని ఆయన తమిళ్లో చెప్పుకుంటారు. నడిచే దైవం అని కదా, తెలుసు కదా మీకు కూడా. అలా నడిచే దైవం అని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఏనాడు ఒక ఆర్భాటానికి, ఒక ప్రచారానికి, ఒక పబ్లిసిటీకి తావివ్వల. మానవ లోక కళ్యాణం, మానవాళి మనుగడకి పనికొచ్చేటువంటి విషయాలని అంతఃశుద్ధితో చెప్పినటువంటి మహానుభావుడు ఆయన గురువు అంటే. ఎవడు పడితే వాడు, మనం అనేక మందిని చూస్తున్నాం, వాళ్ళే గురువు అని పెట్టుకుంటారు, గురువు అని పిలిపించుకుంటారు. అది కాదు గురువు అంటే. అసలు గురువు తన ప్రాకులాట, తన ప్రాపకం కోసం ప్రాకులాట గురువుకు ఉండదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా తన పనులు తను చేసుకుంటూ పోవటమే మనిషి అయినా, మనీషి అయినా, మహామనీషి అయినా చేయాల్సిన పని. కానీ నేను చేస్తున్నాను, చూడండి, తెలుసుకోండి అని ప్రచారాలు చేసుకునేటువంటి వాళ్ళు కాదు ఏ మనిషి అయినా. గురువుకి ముఖ్యంగా అది చాలా వర్తిస్తుంది. అసలు ఆ గురువుని గురించి తెలుసుకునే ఓపిక ఎంతమందికి ఉంది? ఊరిని ఫార్వర్డ్ చేసేసి మెసేజెస్ పంపించడం తప్ప ఆ గురువుని గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎంతమంది? గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నాకు పాఠం చెప్పిన వాళ్ళు గురువు కావచ్చు, జీవితాన్ని గురించి చెప్పినటువంటి ఎవరైనా గురువులే. క్లాస్ రూములో పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రమే గురువులు కాదండి. మనకి పనికొచ్చేటువంటి విషయాలని, బాబు ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ లైఫ్ చెప్పే ప్రతి ఒక్కరూ గురువే. కాబట్టి గురువు అనేటువంటి బోర్డు తగిలించుకొని, లేబుల్ వేసుకొని, బ్రాండ్ వేసుకొని పనులు చేసేటువంటి రకరకాల పనులు చేసేవాళ్ళు గురువులు కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం. ఇప్పటికి కూడా ఒక మంచి మనసుతో, ఒక చిత్తశుద్ధితో అవతల వాళ్ళ బాగు కోసం మంచి మాటలు చెప్పేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఇంకా ఇది కలియుగే ప్రథమ పాదే కదా మనకి. ఇంకా ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదే ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇంకా అటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, అయితే నాదొక చిన్న సందేహం సార్. అడగండి. మామూలుగా అంటే గురువులు చాలా అంటే మన లైఫ్లో ఎంతో ఇంపాక్ట్ చూపిస్తారని అంటారు కదా, అంటే వీళ్ళ వల్ల సమాజానికి కూడా చాలా అంటే ఇంపాక్ట్ చూపిస్తారని అంటారు. అది అంటే ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే మానవ జీవితం ఎలా సాగాలి అనేటువంటి ఆ బ్రతుకు బాటకి సంబంధించిన మంచి విషయాలు చెప్పేవాడు గురువుని ఇందాక మీకు చెప్పినట్టుగా. అలా ఒక గురువు వల్ల జీవితాలు, తన జీవితం మార్చుకోవడం కాకుండా లోక కళ్యాణం చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఒక సరైన గురువు దొరికితే, ఇంకో మాట చెప్తానండి, సరైన గురువు కోసం శిష్యుడు వెతుక్కోవడం కాదు, అసలైన గురువు నాకు ఒక మంచి శిష్యుడు కావాలని గురువు వెతుక్కుంటాడు. ఒక రామకృష్ణ పరమహంస వివేకానందకి వెతుక్కున్నట్టుగా, ఒక చాణక్యుడు చంద్రగుప్తుడిని ఎన్నుకున్నట్టుగా అలా చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలా చాలామంది ఉన్నారు. అలా ఆ గురువు అనేటువంటి వాడు సరైనటువంటి మనసుతో, చిత్తశుద్ధితో చెప్పేటువంటి విషయాలని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటం కాదు, వంట పట్టించుకొని వాటిని ఆచరించి. మనం అనేక విషయాలు మనకి తెలియని ఏముండవు. ఇప్పుడు తన కోపమే తన శత్రువు మనకు తెలుసు, కానీ కోప్పడకుండా ఉంటున్నాం. కోపం గురించి చెప్తూ కోప్పడే వాళ్ళని చాలామందిని చూశాను నేను. అలా తెలుసుకోవడంతో పాటు ముందు చక్కగా తెలుసుకోవాలి, నంబర్ 1. నంబర్ 2, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. తర్వాత నా పద్ధతి ఏంటంటే, నాకు తెలిసిన విషయాన్ని సందర్భోచితంగా అందరికీ తెలియజేస్తుంటా. అదొకటి మనిషికి చాలా ముఖ్యం. ఈ గురువు అనేటువంటి వాడు చేసేటువంటివి అవి.
ఆయన ఒకటి ఫలానా ఇది కోరి ఒక అవార్డు వస్తానో రివార్డు వస్తానో పేరు వస్తానో టైటిల్ వస్తానో బిరుదు వస్తానో డబ్బులు వస్తాయో ధనకనక వస్తువాహనాదులు వస్తాయని గురువు అట్లా చెయ్యడండి. అటువంటి గురువు మనకు కావాలి. ఆ గురువుని గురించి మనం ఆలోచించాలి. అటువంటి గురువులు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇహలోకంలో భౌతికంగా లేకపోయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి బోధనలు మనకు ఉన్నాయి. ఆ బోధనలను మనం గ్రహించి ఆ సారం గ్రహించి వాటిని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడు గురు పూర్ణిమ అనే దానికి సార్థకత. గురు పూర్ణిమను ఏదో ఒక విషయానికి ఇష్టమైన ఫోటో వాళ్ళు పెట్టుకోవడం, దాన్ని దండలేయటం, మనుషులకు కానీ ఫోటోలకు కానీ దండలేయటం, నానా ఇచ్చేయటం, అది కాదు గురు పూర్ణిమ జరుపుకునే విధానం. గురువు అంటే ఎవరు, ఆ గురువు చెప్పినటువంటి విషయాలు ఏమిటి, వాటిని మనం ఏ విధంగా ఆచరించాలి, మనకి మనము ప్రపంచానికి మనం ఏ విధంగా తోడ్పడాలి అని ఆలోచించినప్పుడు, అటువంటి బాటలో అడుగులు వేసినప్పుడు గురు పూర్ణిమకి సార్థకత. సార్ అయితే ఇంతకు ముందు గురువులకి అంటే విద్య చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏ విద్యలో అయినా కానీ వాళ్ళు విద్యతో పాటు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎలా అన్ని నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పిల్లలకు కానీ ఇప్పుడున్న వాళ్ళకి కానీ అసలు ఇవన్నీ మర్చిపోయి ఓన్లీ పాఠం వరకు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కానీ చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా మిస్బిహేవ్ చేయడాలు ఇలా చాలా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ అంటే గురువులు మంచి గురువులు లేకపోవడం అనేది చిన్నప్పటి నుంచి అతని మీద ఇంపాక్ట్ పట్టడం కానీ పిల్లల మీద అలా ఎక్కువ అవుతుంది అని మీకు కూడా తెలిసిన విషయమే. దాని గురించి అంటే ఎలా ఎలా అంటే మంచి గురువులు లేరని అనగానే అనక్కర్లేదు, కానీ మనం ఆ గురువులు చిత్తశుద్ధితో చేయటం లేదనే విషయం మాత్రం నిజమండి. నేను జీతం తీసుకున్నాను, పని చేస్తున్నాను, నాకేంటి ఎవడెట్టపోతే నాకెందుకు అనేటువంటి విషయం ఒకటి. తర్వాత పాత రోజుల్లో మనకి పాఠాలు చెప్పిన గురువులు, మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఫీమేల్ మేల్ వాట్ ఎవర్, వాళ్ళు పిల్లల్ని తిట్టినా కొట్టినా పేరెంట్స్ ఏమనేవాళ్ళు కాదు. నా బిడ్డ బాగుపడటం కోసం ఆ టీచర్ పాటుపడుతున్నారు అని పేరెంట్స్ అలా ఆలోచించేవాళ్ళు. ఇవాళ రోజున పిల్లవాడిని గట్టిగా తిడితే తల్లిదండ్రులు ఎక్కడొచ్చి గొడవ చేస్తారో, ప్రిన్సిపాల్ ఎక్కడ కేకలేస్తో, కరస్పాండెంట్ ఎక్కడ తంతారో ఈ స్థాయిలో ఉంటుంది. అలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఓవరాల్ టోటల్గా కనుక చూసుకుంటే ఆ స్పృహతో, ఆ చిత్తశుద్ధితో, ఆ తమకి తాముగా కలిగేటువంటి ఇష్టంతో పిల్లల్ని బాగుపరిచేటువంటి విధంగా చేసేటువంటి వాళ్ళు చాలా 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 తక్కువైపోయారనేది మాత్రం ఇట్ ఈజ్ ఎ ఫోర్గాన్ కంక్లూషన్.